హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంపు చేయాలనేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి కూడా మరి కొత్త వారిక పాత వారిక మరి అభయహస్తంలో ప్రజాపాలనలో మనకు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అయితే ఇప్పుడైతే అమలు చేయబోతున్నారు. మరి ఎవరెవరికి మరి కొత్త వారు పెంచుతున్నారా, మరి పాత వారు పెంచుతున్నారా, మరి తెలుసుకునే ముందు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వాళ్ళకు చాలామందికి కూడా మాకు పెంపు చేస్తున్నారా లేదా ఒక వీడియో చూడాలనేసి వాళ్ళకు కూడా ఉంటుంది. ఈ వీడియో అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అందరికి తెలుస్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవారు. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు అయితే ఇక చాలా మందికి అయితే పెంచడం జరిగిందండి. ఇక పాత వారికి 2016 లోపు లబ్ధిదారులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరికీ పెంచడం జరిగింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. మరి ఇప్పుడైతే మనకు ఫిబ్రవరి నుంచి అయితే పెంచడం జరిగిందండి. ప్రతి ఒక్కరికైతే అమల్లోకి వచ్చాయి. కానీ మీకు ఫిబ్రవరి నెల అది మీకు మార్చిలో ఇస్తారు కాబట్టి మార్చి 1 నుంచి 10th లోపు అయితే మీకైతే పెన్షన్లు అయితే అందుతాయి. అయితే పాత వారికే కాకుండా కొత్త వారికి కూడా జత చేస్తామని చెప్పారు. అయితే ఇంటింటికి అయితే సర్వే అయితే ఫిబ్రవరి నుంచి అయితే 7th 8th నుంచి అయితే ఇంటికి సర్వే చేయిస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి అయితే ఇంటిని సర్వే చేసి వాళ్ళ వెరిఫికేషన్స్ అయినాక వాళ్ళకు కూడా జత చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆసరా పెన్షన్లు రావాలంటే మాత్రం ప్రతి ఒక్కరికైతే రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి. సపరేట్గా ఒక ఇంట్లో మామ, అత్త, కోడలు, కొడుకు ఉన్నప్పటికీ ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంచాలనేసి 7 కోట్ల అప్పు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నారు. ఫిబ్రవరి మార్చ్ 1 నుంచి అయితే మీకైతే 10th లోపు అయితే ఈ ఫిబ్రవరి నెలది మార్చ్ 1 లోపు అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.